హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద కాంపిటేటివ్ విద్యార్థి యూట్యూబ్ ఛానల్. సో ఇక్కడ ఆర్ఆర్బి, గ్రూప్ డి, ప్రీవియస్ పేపర్స్, అథమెటిక్ అండ్ రీజనింగ్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుందండి. సో నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ కోసం ఈ ఛానల్ క్రియేట్ చేయడం అనేది జరిగింది. సో కొంచెం ఎక్స్ప్లెనేషన్ కొంచెం స్లోగానే ఉంటుంది. సో ఎవరైనా కాంపిటేటివ్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు, మీ నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్, మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వారు షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. సో అలాగే మీరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఫస్ట్ క్వశ్చన్ ఫ్రెండ్స్, ఇక్కడ ఒక సైక్లిస్ట్ 2.5 కిలోమీటర్ దూరాన్ని 4 నిమిషాల 10 సెకండ్లలో పూర్తి చేస్తాడంట. రైట్, 2.5 కిలోమీటర్స్ దూరాన్ని 4 నిమిషాల 10 సెకండ్లలో వెళ్ళిపోతాడు ఆయన. నెక్స్ట్ అతను అదే వేగంతో 6 కిలోమీటర్ల దూరం ప్రయాణించడానికి ఎంత సమయం పడుతుంది? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి 6 కిలోమీటర్లు వెళ్ళడానికి స్పీడ్ కావాలా. సో ఆ స్పీడ్ మనం ఎక్కడి నుంచి కనుక్కోవచ్చు? సో ఇక్కడ ఇచ్చిన డేటా నుంచి కనుక్కోవచ్చు. సో చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎస్ ఈజ్ ఈక్వల్స్ టు డి బై టీ. రైట్, సో డిస్టెన్స్ ఎంత అంటున్నాడు? 2.5 కిలోమీటర్ అంటున్నాడు. బట్ మనకి 4 నిమిషాల 10 సెకండ్లలో ఇచ్చాడు. సో ఇక్కడ కిలోమీటర్ ఉంది, ఇక్కడ సెకండ్స్ లో ఉంది, మినిట్స్ అండ్ సెకండ్స్ మిక్చర్ లో ఉంది. సో మనం అన్నిటిని ఒకటే దాంట్లో తీసుకున్నాం చూడండి. సో 2.5 కిలోమీటర్ ని మీటర్స్ లెక్క తీసుకుంటే మనము సో 2500 మీటర్స్ అవుతుందా? బై టైం చూడండి, 4 నిమిషాల 10 సెకండ్లు. సో దాన్ని సెకండ్స్ లెక్క కన్వర్ట్ చేసుకుంటే 4 × 60 240 ప్లస్ 10, సో 250 సెకండ్స్. రైట్, సో చూడండి 0 0 25 10 ఏది ఇది స్పీడ్ ఎలా వచ్చింది? పైన మీటర్, కింద సెకండ్. సో 10 మీటర్ పర్ సెకండ్, ఇది స్పీడ్. రైట్, నెక్స్ట్ చూడండి ఏమడుతున్నాడు? అతను అదే వేగంతో, సో ఇదే స్పీడ్ తో 6 కిలోమీటర్ దూరం వెళ్ళడానికి ఎంత సమయం పడుతుంది అంటున్నాడు. సో ఇప్పుడు మనం టైం అనుకోవాలా. సో ఇదే ఫార్ములా నుంచి చూడండి, డిస్టెన్స్ బై స్పీడ్. డిస్టెన్స్ ఎంత మనకి? 6 కిలోమీటర్ అన్నాడు, బట్ మనకి ఇక్కడ సెకండ్స్ లో ఉంది. సో డైరెక్ట్ పైదాన్ని కూడా మీటర్స్ లోకి కన్వర్ట్ చేసుకున్నాం. రైట్, 6000 మీటర్స్. రైట్, స్పీడ్ ఎంత? సో 10 మీటర్స్ పర్ సెకండ్. సో చూడండి 0 0 600 వచ్చిందా? ఇదేది ఇది టైం ఎలా వచ్చింది? 600 సెకండ్స్ లో వచ్చింది. రైట్, మనకు అడుగుతున్నది మినిట్స్ లో అడుగుతున్నాడు. సో ఇక్కడ మనం ఏం చేస్తాము? సెకండ్స్ ని కాస్త మినిట్స్ లెక్క కన్వర్ట్ చేయాలంటే బై 60 చేస్తాం. సో చూడండి 6 10 60, సో విచ్ ఇస్ 10 minutes టైం. రైట్, ఎక్కడ ఆప్షన్ 10 minutes? ఆప్షన్ 3 is the answer. రైట్, సి ఆప్షన్ 10, ఆప్షన్ 3. రైట్, సో నెక్స్ట్ క్వశ్చన్ ఫ్రెండ్స్, సింప్లిఫికేషన్ ఇచ్చారు చూడండి మనకి స్క్వేర్ రూట్స్ వాల్యూస్ లో. సో ద వాల్యూ ఆఫ్ స్క్వేర్ రూట్ ఆఫ్ 144 ప్లస్ స్క్వేర్ రూట్ ఆఫ్ 0.0169 సో మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ 4.41 ఈక్వల్స్ టు హౌ మచ్? రైట్, సో ఇక్కడ చూడండి మనకి, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ డైరెక్ట్ స్క్వేర్ రూట్ ఆఫ్ 144 అంటే సో మనకి స్క్వేర్ రూట్ తెలియాలండి. రైట్, ఇది 12 అని రాసుకోవచ్చా? నెక్స్ట్ ఇక్కడ చూడండి, సో నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ కోసం చెప్తున్నానండి. రైట్, సో మన ఫ్రెండ్ ఒక సబ్స్క్రైబర్ కమెంట్ చేశారు, సో షార్ట్ కట్స్ చెప్పండి అని. సో ఇది బిగినర్స్ కోసం క్రియేట్ చేసిన ఛానల్ అండి. సో బిగినర్స్ కి డైరెక్ట్ షార్ట్ కట్స్ చెప్తే అర్థం అవ్వదండి జల్దీ. రైట్, సో చూడండి మనకి ఈ పాయింట్స్ తీసేసేలా. సో దానికోసం 169 బై, సో ఎన్ని పాయింట్స్ తర్వాత, ఎన్ని డిజిట్స్ ఉన్నాయి? 1 2 3 4 కదా. సో 4 zeros. రైట్, అలాగే ఇక్కడ చూడండి, ఇది టోటల్ మళ్ళీ స్క్వేర్ రూట్ కింద ఉంటుంది. సో 441. సో ఇక్కడ కూడా పాయింట్ తర్వాత ఎన్ని డిజిట్స్ ఉన్నాయి? 2 డిజిట్స్ కదా. సో 2 డిజిట్స్. రైట్, సో ఇక్కడ చూడండి ఈ స్క్వేర్ రూట్ 144 ని 12 అని రాసుకుంటామా? రైట్, 12 ప్లస్, సో 13 స్క్వేర్ అంటే 169 అని మనకి తెలియాలండి. రైట్, స్క్వేర్ రూట్స్ రావాలి. సో 13 బై, సో స్క్వేర్ రూట్ ఆఫ్ 10,000 అంటే 100. రైట్, సో చూడండి కావాలంటే 100 × 100 చేసామంటే 100 × 0 0, 100 × సెకండ్ 0 0, 100 × 1 100 వచ్చిందా 10,000. సో అందుకోసమని స్క్వేర్ రూట్ ఆఫ్ 10,000 అంటే 100 వేసుకుంటాం. రైట్, అలాగే ఇక్కడ స్క్వేర్ రూట్ ఆఫ్ 441 అంటే 21 అండి. రైట్, ఇక్కడ స్క్వేర్ రూట్ ఆఫ్ 100 అంటే 10. రైట్, సో ఇక్కడ మనకి ఎల్సిఎం తీసుకుని రావాలండి. సో చూడండి, సో టోటల్ 100. రైట్, ఇక్కడ చూడండి ఒకవేళ ఎల్సిఎం తీసుకుని రాలేదనుకోండి, సో కింద బై అన్ని 100 వచ్చే విధంగా ట్రై చేయండి. సో చూడండి ఇక్కడ, సో ఇక్కడ కింద బై 100 రావాలంటే సో 1200 బై 100 చేసామంటే 0 0 0 0 క్యాన్సిల్ అయిపోతే 12 కదా వచ్చేది ఇక్కడ. సో అలాంటప్పుడు మనం ఏం చేసుకుంటామంటే 1200 బై 100 అని వేసుకుంటాం. రైట్, నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇక్కడ 10 ఒకటి ఉంది. సో ఇక్కడ మనకి ఏం చేసామంటే 210 బై 100 అని వేసామనుకోండి, సో ఈ జీరో క్యాన్సిల్ అయిపోతే 21 బై 10 కదా వచ్చేది. సో అందుకోసమని మనం, సో చూడండి 210 బై 100. సో ఇప్పుడు కింద అన్ని 100 వచ్చాయా? రైట్, సో అప్పుడు అన్నిటికి 100 అయిపోతుందా? సో డైరెక్ట్ అర్థమెటిక్ ఆపరేషన్స్ చేసేయచ్చు ఇంకా. సో చూడండి 1200 ప్లస్ 13, సో 1213 మైనస్ 210. రైట్, చూడండి సో 3 లోంచి 0 పోతే 3. రైట్, 1 లోంచి 1 పోతే 0. సో 2, సో 0 1 1 కింద 100 ఉంది. రైట్, సో ఈ 2 జీరోస్ పోవాలంటే 2 పాయింట్స్ మనం పాయింట్ పెట్టుకుంటాం. సో 10.03. సో చూడండి ఎక్కడ ఉంది ఆప్షన్ 10.03, విచ్ ఇస్ ఆప్షన్ 2 ఇస్ ద ఆన్సర్. రైట్, సి. సో నెక్స్ట్ క్వశ్చన్ ఫ్రెండ్స్, సో సాల్వ్. రైట్, ఒక సింప్లిఫికేషన్ చేయమంటున్నాడు. సో అది ఈక్వల్స్ టు 93 రావాలంటున్నాడు. సో ఎక్స్ ప్లేస్ లో ఇక్కడ ఉన్న వాల్యూస్ లో ఏదో ఒకటి మనం సబ్స్టిట్యూట్ చేస్తే ఈక్వల్ టు 93 రావాలి. రైట్, సో తప్పదండి, ఇలాంటి వాటికి మనం చేయాల్సిందే. సో చూడండి 2 ఇంటూ, సో 5 ఇంటూ ఎక్స్. సో ఫస్ట్ ఆప్షన్ పెడదాం మనం. 6 5 6 30, 30 మైనస్ 3 27. రైట్, సో ప్లస్ 3 ఇంటూ 3 6 18 మైనస్ 5 ఎంత అవుతుంది? 13. రైట్,
ఈక్వల్స్ టు 93 రావాలి. సో చూడండి 27 ఇంటూ 2 ఎంత అవుతుంది 54 ప్లస్ 13 త్రీ 39. సో చూడండి ఈక్వల్స్ టు 93 వచ్చిందా. సో 4 ప్లస్ 9 3 రైట్ 5 ప్లస్ 13 సారీ 1 క్యారీ 5 ప్లస్ 3 8 1 9. సో 93 ఈక్వల్స్ టు 93 వచ్చిందా రైట్. అంటే ఫస్ట్ ఆప్షన్ సాటిస్ఫై చేసిందా రైట్. ఇంకా ఫస్ట్ ఆప్షన్ సాటిస్ఫై చేసినప్పుడు మిగతా 3 సాటిస్ఫై చేయమని అర్థం రైట్. అంతే కదా, మిగతా 3 రాంగ్ ఆన్సర్స్. ఓన్లీ ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్ రైట్. సి ఆప్షన్ 1. సో నెక్స్ట్ క్వశ్చన్ ఫ్రెండ్స్. సో మనకి ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఇచ్చాడు, వర్గ సమీకరణం. సో -5x² -8x + 6 = 0 రైట్. సో చూడండి మూలాల లబ్ధం అడుగుతున్నాడు. సో మనం చెప్పాం కదా మన ప్రీవియస్ వీడియోలలో సమ్ ఆఫ్ రూట్స్ అంటే -b/a అని. సో ప్రొడక్ట్ ఆఫ్ రూట్స్ అంటే c/a అని రైట్. సో చూడండి మనకు ఆప్షన్ c/a విచ్ మీన్స్ ఇక్కడ c ax² + bx + c = 0. సో మనకి మూలాల లబ్ధం. సో ప్రొడక్ట్ ఆఫ్ రూట్స్ అడుగుతున్నాడు. సో c/a ఎక్కడ ఉంది c. సో c ప్లేస్ లో 6 ఉంది, a ప్లేస్ లో -5 ఉంది. సో c/a సో విచ్ మీన్స్ 6/-5. సో అది ఏమైతుంది -6/5 అవుతుంది రైట్. ఎక్కడ ఉంది ఆప్షన్ -6/5. సో ఆప్షన్ 4 ఈస్ ద ఆన్సర్. సి సో నెక్స్ట్ క్వశ్చన్ ఫ్రెండ్స్. సో మనకి సైన్స్ ఇంటర్చేంజ్ చేసే ప్రాబ్లం. సో చూడండి ఫస్ట్ ఆప్షన్ చూడండి. సో ప్లస్ అండ్ మైనస్. సో 24 ఇంటూ 6. సో మైనస్ ఉన్న చోట ప్లస్ రైట్, ప్లస్ ఉన్న చోట మైనస్. సో డివైడెడ్ బై 3 ఈక్వల్స్ టు 46 రావాలి. సో చూడండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి మల్టిప్లికేషన్ సారీ డివైడెడ్ బై రైట్. సో 6 3 6 18. నెక్స్ట్ 24 ఇంటూ 8 6 చేయాల్సిందే తప్పదండి రైట్. 20 ఇంటూ 6 120 4 6 24 144 ప్లస్ 12 మైనస్ 6. సో చూడండి 12 మైనస్ 6 6. సో 144 ప్లస్ 6 150 రైట్. సో మనకి 946 రావాలి. సో ఫస్ట్ ఆప్షన్ రాంగ్. సో నెక్స్ట్ ఆప్షన్ చూడండి ఇంటూ డివైడెడ్ బై. సో 24 డివైడెడ్ బై 6 మైనస్ 12 ప్లస్ 18. సో ఇంటూ 3 సి 46 రావాలి. సో చూడండి 6 4 24 రైట్. సో 4 మైనస్ 12 ప్లస్ 18 3 ఎంత అవుతుంది 54 రైట్ 54. సో ఈక్వల్స్ టు 46. సో చూడండి 4 ప్లస్ 54 58 మైనస్ 12 రైట్ -12. చూడండి 46 వచ్చిందా ఆన్సర్. సో డిఫరెన్స్ 46 కదా. సో ఈక్వల్స్ టు 46. సో ఆప్షన్ 2 అనేది సాటిస్ఫై చేస్తుంది కండిషన్ రైట్. అంతే కదా. సో ఆప్షన్ సి ఆప్షన్ 2 అనేది ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ ఫ్రెండ్స్. సో ద హెచ్సిఎఫ్ ఆఫ్ 45 78 అండ్ 117. సో మనకి హెచ్సిఎఫ్ కనుక్కోమంటున్నాడు. సో చూడండి మనకి హెచ్సిఎఫ్ కనుక్కోవడానికి మన ప్రీవియస్ వీడియోలో ఒక ప్రాసెస్ చెప్పాను. ఈ ప్రాసెస్ చూడండి. సో మనకి 45 ఇచ్చాడు. సో 45 ని మనం ఏం రాసుకోవాలంటే ప్రైమ్ ఫ్యాక్టర్స్ రూపంలో రాసుకోవాలి. సో చూడండి 5 ఇంటూ 9 రైట్. సో 9 అనేది ప్రైమ్ నెంబరా కాదు. సో దాన్ని విడగొట్టుకోవాలి ప్రైమ్ నెంబర్స్ పైకి. సో 3 ఇంటూ 3 రైట్ అయిపోయిందా. సో ఇదంతా ప్రైమ్ నెంబర్సే కదా. నెక్స్ట్ చూడండి 78. సో 78 చూడండి ఎలా రాసుకుంటాం మనం. సో 2 ఇంటూ సో 39 రైట్. 39 అంటే 39 ఏమని రాసుకోవచ్చు మనం 13 3 39 అని వస్తుంది కదా రైట్. సో అప్పుడు ఇవన్నీ ప్రైమ్ నెంబర్సే. సో ఇది ప్రైమ్ నెంబర్ ఇది ప్రైమ్ నెంబర్సే రైట్. సో అలాగే 117 ని చూడండి 117 ఏ టేబుల్ వస్తుంది. సో 13 టేబుల్ వస్తుంది కదా. సో 13 9 117 9 ప్రైమ్ నెంబరా కాదు కదా. సో దాన్ని సో చూడండి మరి 3 ఇంటూ 3. సో ఇక్కడ చూడండి మనకి హెచ్సిఎఫ్ అంటే బాగా గుర్తుపెట్టుకోండి అన్నిట్లలో కామన్ ఉండాలి అండ్ లో పవర్ ఉండాలి రైట్. లో పవర్. సో చూడండి ఇక్కడ ఏముంది 5 ఇంటూ 3 స్క్వేర్. ఇక్కడ 2 ఇంటూ 3 ఇంటూ 13 రైట్. సో చూడండి ఇక్కడ 3 స్క్వేర్ ఇంటూ 13. సో దీనిలో అన్నిటిలో కామన్ ఏది ఉంది. సో 3 ఉంది కదా రైట్. 3 ఉంది. లోయెస్ట్ పవర్ అంటే ఏంది. సో ఒక 3 కదా రైట్. సో చూడండి సో ఆప్షన్ మనకి 4 ఆన్సర్ అవుతుంది రైట్. సి ఇది గుర్తుపెట్టుకోండి. అలాగే ఎల్సిఎం అంటే సో ఆల్ అండ్ హైయెస్ట్ పవర్ సారీ ఆల్ అండ్ హై పవర్ రైట్. సో ఇది గుర్తుపెట్టుకోండి. సో ఇలా ప్రాసెస్ చేయడం వల్ల మనకి ఇంకా ప్రీవియస్ మన ముందు కొన్ని ప్రాబ్లమ్స్ వస్తాయండి. అవి ఏంటంటే మనకి పాజిటివ్ మనకి ఫ్యాక్టర్స్ కనుక్కునేటి రైట్ అలాంటివి వస్తాయి. సో ఫ్యాక్టర్స్ ఎన్ని ఫ్యాక్టర్స్ ఉన్నాయి రైట్. అలాగే మనకి ఈవెన్ ఫ్యాక్టర్స్ ఎన్ని ఉంటాయి. సో ఆడ్ ఫ్యాక్టర్స్ ఎన్ని ఉంటాయి. సో అవన్నీ వస్తాయండి. సో వాటి కోసం ఇది ఉపయోగపడుతుంది రైట్. సో నెక్స్ట్ క్వశ్చన్ ఫ్రెండ్స్. సో డేటా. సో మనకి ఒక నెంబర్స్ ఇచ్చాడు ఇంటీజర్స్ చూడండి. సో 9 3 5 4 4 5 మరియు y. సో వీటి యొక్క సగటు యావరేజ్ అనేది y అయితే అంటున్నాడు. సో అయితే డేటా మోడ్ ఏమిటి. సో మోడ్ అంటే చెప్పాను కదా మన ప్రీవియస్ వీడియోలో ఎక్కువ సార్లు రిపీట్ అయిన నెంబర్ని డైరెక్ట్ మోడ్ అని వేసుకుంటామని. సో ఇక్కడ చూడండి
సో ఒకవేళ ఈ y ప్లస్ లో ఇంత 5 వచ్చింటే సో మనకి మోడ్ డైరెక్ట్ 5 అని చెప్పేయచ్చు, రైట్? ఇప్పుడు ఆ y వాల్యూ మనం కనుక్కోవాలి. సో చూడండి, సో మనకి యావరేజ్ ఫార్ములా ఏంటంటే సో సమ్ ఆఫ్ నెంబర్స్ బై టోటల్ నెంబర్ ఆఫ్ నెంబర్స్, రైట్? సమ్ ఆఫ్ నెంబర్స్ అంటే ఈ నెంబర్స్ యొక్క సమ్ చేయాలి మనం. సో చూడండి, 5 + 5 10, రైట్? 4 + 4 8, 8 + 3 11, 11 + 9 20, రైట్? 30 వచ్చిందా? 30 ప్లస్ ఇక్కడ ఒక నెంబర్ మిగిలిపోయింది కదా, y బై ఎన్ని నెంబర్స్ ఉన్నాయి మొత్తం? 1 2 3 4 5 6 7, 7 ఈక్వల్స్ టు యావరేజ్ ఇచ్చాడు అతనే y అని, సి y. సో 30 + y ఈక్వల్స్ టు 7 ఎటు పక్క అయితే మల్టిప్లై అవుతుంది కదా, 7y. సో చూడండి, ఈ ప్లస్ y కాస్త అటుపక్క వెళ్ళిపోతే -y అవుతుంది, రైట్? 7y లోంచి ఒక y పోతే 6y. సో ఇక్కడ 30. సో చూడండి y వాల్యూ 6 5 30. y ప్లేస్ లో 5 అని పెట్టుకోవచ్చా ఇప్పుడు మనం, రైట్? ఇక్కడ 5 వచ్చింది. సో దీన్ని బట్టి మనకి 5 అనేది ఎన్నిసార్లు రిపీట్ అయింది? 1 2 3 టైమ్స్. సో ఎక్కువ సార్లు రిపీట్ అనేది 5. సో కాబట్టి మనం 5 ని 3గా కన్సిడర్ చేసుకోవచ్చు, రైట్? ఎక్కడ ఉంది ఆప్షన్ 5? సో ఆప్షన్ 2 లో ఉంది, రైట్? సో చూడండి, ఒకవేళ ఈ y వాల్యూ కింద 4 వచ్చింటే సో ఇక్కడ మనకి y ప్లేస్ లో 4 వచ్చింటే సో చూడండి 4 కూడా 1 2 3 టైమ్స్. సో అలాంటప్పుడు 4 కూడా ఆప్షన్ ఇచ్చాడు చూడండి, రైట్? సో మనకి y వాల్యూ 5 వచ్చింది కాబట్టి మనం ఆప్షన్. సో నెక్స్ట్ క్వశ్చన్ ఫ్రెండ్స్, 9 యొక్క 3 వరుస గుణకాల మొత్తం అంటున్నాడు. సో 9 యొక్క 3 వరుస గుణకాల మొత్తం వచ్చేసి 2 4 5 7 అంటున్నాడు. సో రైట్, వరుస అంటున్నాడు కదా, వరుస అన్నప్పుడు మనము చూడండి 3 నెంబర్స్ ఉన్నాయి కదా, సో బై 3 చేసామంటే మిడిల్ నెంబర్ వస్తుందా, యావరేజ్, అంతే కదా? వరుస అన్నప్పుడు బై 3 చేసామంటే మిడిల్ నెంబర్ వస్తుంది. సో చూడండి 3 8 24. సో చూడండి 3 1 3 2 మిగులుతుంది, రైట్? సో 3 9 27. సో మిడిల్ నెంబర్ వచ్చేసి 819 అంతే కదా, రైట్? సో 9 మల్టిపుల్స్ అంటే 999 ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్ళిపోవడమే కదా. సో ఇక్కడ చిన్న నెంబర్ అంటే 9 సబ్ట్రాక్ట్ చేస్తే 8 10 వస్తుంది. సో పెద్ద నెంబర్ ఉన్నప్పుడు ఏం చేయాలా? సో 819 కి 9 యాడ్ చేయాలా, అంతే కదా? 8 2 8. సో చూడండి 8 2 8 ఎక్కడ ఉంది పెద్ద నెంబర్? 828. ఆప్షన్ 1 ఈస్ ద ఆన్సర్, సి ఆప్షన్ 1. సో ఈ ప్రాసెస్ మనం ఎందుకు చేసామంటే ఇక్కడ వరుస అంటున్నాడు కదండి. సో 3 వరుస అన్నప్పుడు మనకి ఆబ్వియస్లీ కన్సిక్యూటివ్ నెంబర్స్ ఉంటాయి. సో మనం యావరేజ్ కనుక్కున్నామంటే దాని నుంచి మనం మిడిల్ నెంబర్ ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో మిడిల్ నెంబర్ నుంచి చిన్న నెంబర్ అయితే లెస్ చేయాలా, పెద్ద నెంబర్ అడిగితే 9 యాడ్ చేసుకుంటూ వెళ్ళాలా, అంతే కదా? సో దిస్ ఇస్ ద ప్రాసెస్. సో నెక్స్ట్ క్వశ్చన్ ఫ్రెండ్స్, సో ఒక రేషియో ఇచ్చాడు మనకి 4. సో 4:7:9:3 అని ఒక రేషియోలో ఉన్నాయంట. ఏవి? ABCD అనే 4 సభ్యుల మధ్య డబ్బు పంపిణీ చేయాలంట, రైట్? సో డి కంటే సి 720 రూపాయలు ఎక్కువ, రైట్? ఇక్కడ చూడ రేషియో ఇచ్చాడు కదా, 4:7:9:3 అని. సో ABCD. సో ఇది వాళ్ళ రేషియోనే కదా, రైట్? రేషియో మధ్య డిఫరెన్స్ ఎంత ఉంది సికి డికి? చూడండి, డి కంటే సి అంటున్నాడు అంటే డి కంటే సి ఎక్కువ అంటున్నాడు అంటే సి ఎక్కువ ఉన్నట్టే కదా. సో ఎన్ని పార్ట్స్ ఉంది? 6 పార్ట్స్ ఉంది. ఆ అమౌంట్ ఎంత అంటున్నాడు? 720 అంటున్నాడు. సో చూడండి 1 పార్ట్ 120 వస్తుందా, అంతే కదా? 6 12 72, 12 72. సో 1 పార్ట్ వచ్చేసి 120. నెక్స్ట్ ఏమంటున్నాడు? డి యొక్క వాటా కనుక్కోమంటున్నాడు. డి పార్ట్ ఎంత? 3 పార్ట్స్. సో 3 పార్ట్స్ 3 into 120 విచ్ ఇస్ నథింగ్ బట్ 360 రూపీస్. సో రైట్, ఎక్కడ ఉంది ఆప్షన్ 360? సి ఆప్షన్ సి ఇస్ ద ఆప్షన్ 3 ఇస్ ద ఆన్సర్, రైట్? సో నెక్స్ట్ క్వశ్చన్ ఫ్రెండ్స్, ఒక సాధారణ బహుభుజి ఇచ్చాడు. సో రెగ్యులర్ పాలిగాన్ అంటారు ఇంగ్లీష్ లో, రైట్? రెగ్యులర్ పాలిగాన్ యొక్క అంతర్గత కోణం ఇంటర్నల్ యాంగిల్. సో ఈ యొక్క కొలత ఇంటర్నల్ యాంగిల్ ఇచ్చాడు 120 degrees అని. ఈ బహుభుజికి రెగ్యులర్ పాలిగాన్ కి ఎన్ని భుజాలు ఉన్నాయి? సో నెంబర్ ఆఫ్ సైడ్స్ ఎన్ని ఉన్నాయి? సో ఇక్కడ చూడండి మనకి ఇంటర్నల్ యాంగిల్. సో ఇంటర్నల్ యాంగిల్ ఇచ్చి సో సైడ్స్ కనుక్కోవాలంటే దానికి ఫార్ములా వచ్చేసి మనకి n-2 into 180 degrees by n. సో ఇది మనకి తరచూ వస్తూనే ఉంటుందండి ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్, రైట్? సో మనకి నెంబర్ ఆఫ్ సైడ్స్ వచ్చినప్పుడు ఇది గుర్తుండిపోవాలి. సో ఇంటర్నల్ యాంగిల్ ఇస్తాడు. సో నెంబర్ ఆఫ్ సైడ్స్ కనుక్కోమంటాడు భుజాలు. సో చూడండి ఇంటర్నల్ యాంగిల్ ఎంత ఇచ్చాడు? 120, రైట్? ఈక్వల్స్ టు n-2 into 180. సో ఇక్కడ చూడండి 180n minus 180 into 2 360, రైట్? బై n. ఈ n కాస్త ఇటుపక్క వచ్చేసి మల్టిప్లై అవుతుంది కదా బైలో ఉన్న n. సో 120n ఈక్వల్స్ టు 180n minus 360. సో ఈ -360 ఇటుపక్కకి, సో ఈ 120 ఇటుపక్క పంపించేసుకున్నామంటే సో చూడండి -360 కాస్త ఇటుపక్క వస్తే ప్లస్ అయిపోతుంది. ఈ 120 అటుపక్క వెళ్ళిపోతే -120 అవుతుంది. సో 180 minus 120 60n, అంతే కదా? సో చూడండి 0 0 6 6 36. ఏది ఇది? n. n అంటే ఏది మనకి? నెంబర్ ఆఫ్ సైడ్స్ అంటే భుజాల యొక్క సంఖ్య. సో ఎన్ని ఉన్నాయి మనకి? 6. ఎక్కడ ఉంది ఆప్షన్? ఆప్షన్ 2 ఇస్ ద
ఆన్సర్ రైట్. సో నెక్స్ట్ క్వశ్చన్ ఫ్రెండ్స్. సో మనకి ఇక్కడ చూడండి 3/0 ప్లస్ 3/-2 ప్లస్ 3/-1 సో ఇంటూ 27 సో ఈక్వల్స్ టు మనల్ని వాల్యూ ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మనకి 3/0 ఉంది రైట్. సో 3/0 వాల్యూ 1. సో ఇది బాగా గుర్తుపెట్టుకోండి మనకి. సో 3 పవరే కాదు 4/0 అయినా 1, సో 5/0 అయినా 1, ఎనీ పవర్ సారీ ఏ పవర్ 0 ఈక్వల్స్ టు 1. ఏ ప్లేస్ లో ఏ నెంబర్ అని ఉండని రైట్. సో దాని పవర్ 0 ఈక్వల్స్ టు 1 అవుతుంది. సో ఇది బాగా గుర్తుపెట్టుకోండి. సో 3/0 అంటే 1 ప్లస్ సో మనకి ఏం చెప్పాను. సో పవర్ మైనస్ లో ఉంది. సో 3/3 1/బైలోకి తీసుకొచ్చామంటే ఆ పవర్ కాస్త పాజిటివ్ అయిపోతుంది రైట్. సో చూడండి 1/3 3/1 సో ఇంటూ 27. సో చూడండి 1 ప్లస్ 1/3 స్క్వేర్ అంటే 9 1/3 రైట్ ఇంటూ 27 రైట్. సో చూడండి మనకి ఎల్సిఎం 9 ఇక్కడ ఏం లేదు కాబట్టి సో చూడండి 1/1 ఇంటూ 9 సో ఎల్సిఎం తీసుకొని చెప్తున్నానండి రైట్. చూడండి సో మనకి ఏం లేదు కాబట్టి 9 వస్తుంది ఇక్కడ 1 క్యాన్సిల్ అయిపోతే 9. సో నెక్స్ట్ చూడండి ప్లస్ 1/9 ఇంటూ ఎల్సిఎం రైట్. 9 క్యాన్సిల్ అయిపోతే ప్లస్ 1 ఉంటుంది ఇక్కడ ప్లస్ చూడండి 1/3 ఉంది ఇంటూ 9 సో 3 3 9 1 ఇంటూ 3 3 రైట్ ఇంటూ ఎల్సిఎం రైట్. చూడండి 9 9 ప్లస్ 10 9 ప్లస్ 1 10 10 ప్లస్ 3 13 సో 13/9 ఇంటూ 27 9 3 సో 13 ఇంటూ 3 39 13 ముల 39. సో ఎక్కడ ఉంది ఆప్షన్ 39 అనేది సి ఆప్షన్ 4 ఈస్ ద ఆన్సర్ రైట్. సో నెక్స్ట్ క్వశ్చన్ ఫ్రెండ్స్. సో 12 సెంటీమీటర్ వ్యాసం కలిగిన సో గోళం సో స్పియర్ ఇచ్చినాడు రైట్. స్పియర్ సో ఈ సర్కిల్ కాదండి స్పియర్. స్పియర్ అంటే తెలుసు కదా మనకి. సో ఇలా ఎలాంటి చూసినా గోళం కనపడుతుంది రైట్ అలా. సో ఈ యొక్క గోళం యొక్క ఘనపరిమాణాన్ని కనుగొనండి అంటున్నాడు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి స్పియర్ యొక్క వాల్యూమ్ కి ఫార్ములా తెలియాలండి. సో విచ్ ఇస్ నథింగ్ బట్ 4/3 πr3. సో ఇక్కడ ఏమంటున్నాడు. సో ఈ గోళంకి ఈ వ్యాసం ఉంది కదా అది 12 అంటున్నాడు. బట్ మనకి వ్యాసార్థం కావాలా అంటే by2 విచ్ ఇస్ నథింగ్ బట్ 6 రైట్. సో ఇక్కడ మనకి ఆప్షన్స్ చూడండి పై వాల్యూ పక్కన పెట్టేయమంటున్నాడు. సో పై వాల్యూ తీసేస్తాం మనం. సో ఇక్కడ చూడండి 4/3 సో r³ అంటున్నాడు అంటే 6 6 6 అంతే కదా. సో 3 2 6 సో 4 2 8 సో 6 6 36 చూడండి 36 ని 8 తో మల్టిప్లై చేయాలి. సో 8 3 240 6 8 48 సో చూడండి 288 5 cm³ అంతే కదా. పై వాల్యూ బయట పెట్టేమన్నాడు రైట్. చూడండి ఆప్షన్ ఎక్కడ ఉంది 288. సో ఎక్కడ ఆప్షన్ 2 ఇస్ ద ఆన్సర్ సి ఆప్షన్ 2. సో నెక్స్ట్ క్వశ్చన్ ఫ్రెండ్స్. సో వికర్ణాలు అంటే డయాగనల్స్. సో డయాగనల్స్ ఇచ్చాడు. సో 12 సెంటీమీటర్ అని అలాగే 15 సెంటీమీటర్స్ పొడవని రైట్. ఉండే రాంబస్ వైశాల్యాన్ని కనుగొనండి. సో రాంబస్ అంటే మనకి ఇలా ఉంటుంది రైట్ అంతే కదా. సో ఇది ఒక వికర్ణం డయాగనల్. సో ఇది ఒక వికర్ణం డయాగనల్. సో ఇక్కడ ఏమి ఇచ్చాడు. సో ఇది 12 ఇచ్చాడు, ఇది 15 ఇచ్చాడు. సో మనకి డయాగనల్స్ ఇచ్చినప్పుడు రాంబస్ యొక్క వైశాల్యం తెలుసు కదా. సో వైశాల్యం హాఫ్ ఇంటూ d1 ఇంటూ d2 విచ్ ఇస్ నథింగ్ బట్ డయాగనల్స్. సో ఎంత ఇచ్చాడు హాఫ్ ఇంటూ 12 ఇంటూ 15 చూడండి 2 6 12 రైట్. 6 ఇంటూ 15 ఏమైతుంది. సో 19 కదా 90. సో ఎక్కడ ఆప్షన్ 90. సో ఆప్షన్ 3 ఇస్ ద ఆన్సర్ రైట్. సో నెక్స్ట్ క్వశ్చన్ ఫ్రెండ్స్. సో క్రింది సమీకరణంలోని ప్రశ్న గుర్తు స్థానంలో వచ్చే ఎంపికలలో ఏది అత్యంత దగ్గరి ఉజ్జాయింపు విచ్ మీన్స్ అప్రాక్సిమేషన్ అండి రైట్. అప్రాక్సిమేషన్ వాల్యూ చెప్పమంటున్నాడు. సో చూడండి మనకి ఇది 125.99 ఉంది. సో మనం 126 తీసుకోవచ్చా. మైనస్ 35.9 లో ఉంది అంటే దీన్ని 36 తీసుకోవచ్చా రైట్. ప్లస్ 3.89 ఉంది. సో 3.5 ఉంటేనే ఆబ్వియస్లీ మనం 4 తీసుకుంటాం. అలాంటిది 89 ఉంది. సో 4 ఖచ్చితంగా తీసుకోవాల్సిందే కదా రైట్. ఇక్కడ చూడండి 16.1 ఉంది. సో 16.5 కంటే బిలో ఉంటే మనం దాన్ని 16 అనే కన్సిడర్ చేసుకుంటాం రైట్ అంతే కదా. సో వాల్యూ అడుగుతున్నాడు. సో చూడండి మనకి 16 4 64 కదా రైట్. 126 మైనస్ 36. సో ఒకవేళ అక్కడ 26 ఉంది అనుకుందాం. సో 126 మైనస్ 26 100 అవుతుంది. ఇంకో 10 తీసేస్తే 90 అంతే కదా. సో చూడండి 90 ప్లస్ 64 ఎంత వస్తుంది 154. ఎక్కడుంది ఆప్షన్ 154. ఆప్షన్ 3 ఇస్ ద ఆన్సర్ సి. సో నెక్స్ట్ క్వశ్చన్ ఫ్రెండ్స్. నెంబర్ సిరీస్ ఇచ్చారు చూడండి మనకి. సో 13 27 56 115 అలాగే 2 3 4. సో చూడండి మనకి ఇది 13 కి డబల్ ఉందా రైట్. 1 ఎక్కువ ఉంది. సో ఇది 27 కి డబల్ ప్లస్ 2 ఎక్కువ ఉంది అంతే కదా. సో మనకి ఇక్కడ చూడండి సో ఇంటూ 2 ప్లస్ 1 రైట్. అలాగే ఇక్కడ చూడండి 27 డబల్ చేస్తే 54. 54 కి ఎంత ఎక్కువ ఉంది 2 ఎక్కువ ఉంది అంటే ఇంటూ 2 ప్లస్ 2 అంటే సిరీస్ అర్థమైపోయింది. ఇక్కడ ఇంటూ 2 కామన్ ఉంది. సో సిరీస్ అనేది ఇంక్రీజ్ అవుతూ వెళ్తుంది రైట్. సో ఇక్కడ చూడండి అలాగే ఇంటూ 2 ప్లస్ 3. సో ఇంటూ 2 చూడండి 50 50 100 6 6 12 సో 1112 ప్లస్ 3 యాడ్ చేస్తే 115.
అలా ఇక్కడ చూడండి ఇంటూ 2 ప్లస్ 4, రైట్, అంతే కదా. నెక్స్ట్ ఇక్కడ చూడండి ఇంటూ 2 ప్లస్ 5. సో ఇంటూ 2 మీన్స్ డబల్ అండి, అంతే, రైట్. సో 2 3 4 డబల్ చేసి చూడండి 6 4 468. సో దీనికి ఎంత యాడ్ చేయాలా, 5 యాడ్ చేయాలా. సో చూడండి 3 7 4 4 7 3 వచ్చే నెంబర్. నెక్స్ట్ ఎక్కడ నుంచి చూడండి 4 7 3, సి ఆప్షన్ 4 ఇన్, రైట్. సి ఆప్షన్ 4 ఈస్ ద ఆన్సర్. సో నెక్స్ట్ క్వశ్చన్ ఫ్రెండ్స్, 2000 సంవత్సరంలో మోను తన సోదరి వయసు కంటే 3 రెట్లు ఎక్కువ, అంతే కదా. సో ఇక్కడ చూడండి మోను అని ఉన్నాడు. సో తన సోదరి వయసు కంటే, సిస్టర్ ఏజ్ కంటే, సో 3 years ఎక్కువ అంటున్నాడు. సో సిస్టర్ ఇటుపక్క వచ్చేసిందంటే సో 3/1 అవుతుందా, అంతే కదా. సో మోను కోఎఫిషియంట్ ఏం లేకుంటే ఇక్కడ 1 ఉంటుంది, ఆ 1 అనేది ఇటుపక్క వచ్చేస్తుంది. సో ఇది ఎప్పుడు 2000లో, రైట్. సో ఇక్కడ చూడండి నెక్స్ట్ 2010లో అతను ఆమె కంటే 24 ఏళ్ళు పెద్దవాడు, రైట్. మోను ఉన్నాడు కదా, ఈ మోను ఆమె కంటే అంటే సిస్టర్ కంటే 24 ఏళ్ళు పెద్దవాడు. సో ఈ ఏజ్ గ్యాప్ ఉంది కదా 24 ఏళ్ళు పెద్దవాడు అనేది. సో ఇది 10 ఏళ్ల తర్వాత అయినా అంతే గ్యాప్ ఉంటుంది 24 ఏళ్ళు. సో 10 ఏళ్ల బ్యాక్ అయినా 24 ఏళ్ళు అలాగే ఉంటుంది, అంతే కదండి. ఇప్పుడు 2 ఏళ్ళు ముందుకు వెళ్ళామంటే సో చిన్న ఉన్నోళ్ళు పెద్దోళ్ళు, పెద్ద ఉన్నోళ్ళు చిన్నోళ్ళు అవుతారా, అవ్వరు కదా. పెద్ద ఉన్నోళ్ళు పెద్దోళ్ళే ఉంటారు, చిన్న ఉన్నోళ్ళు చిన్నోళ్ళే ఉంటారు. సో ఆ లాజిక్ మనం మర్చిపోకూడదు. సో చూడండి 2010లో అంటే 10 ఏళ్ల తర్వాత వాళ్ళిద్దరి మధ్య 24 ఏళ్ళు డిఫరెన్స్ చెప్తున్నాడు. సో 10 ఏళ్ల క్రితం కూడా 24 ఏళ్ళు డిఫరెన్సే ఉంటుంది కదా, రైట్, అంతే కదా. ఇక్కడ చూడండి 2010లో 24 వాళ్ళిద్దరి మధ్య డిఫరెన్స్ ఉంది. సో అలాంటప్పుడు 2000 సంవత్సరంలో కూడా 24 ఏళ్ళే ఉంటుంది కదా, రైట్. ఒకరికి పెరిగి ఒకరికి తగ్గదు కదా ఏజ్, రైట్. ఆ లాజిక్ మనం గుర్తుపెట్టుకోవాలి. సో చూడండి 2010లో వాళ్ళిద్దరి మధ్య డిఫరెన్స్ ఎంత ఉంది. సో 3 parts మోను ఉంటే 1 part సిస్టర్ ఉంది. సో వాళ్ళిద్దరి మధ్య డిఫరెన్స్ 2 parts. సో వాళ్ళిద్దరి మధ్య ఏజ్ డిఫరెన్స్ ఎంత ఉంది, 24 years, రైట్. చూడండి 1 part వచ్చేసి 12 years, అంతే కదా. 1 part వచ్చేసి 12 years. సో ఇక్కడ చూడండి మోను ఎంత ఉన్నాడు, 3 parts ఉన్నాడు. సో 3 into 12 36. ఇది ఎప్పుడు 2000 సంవత్సరంలో, అంతే కదా. మనకి వాళ్ళ రేషియో కనుక్కునేది మనం 2000 సంవత్సరంలో. సో సిస్టర్ ఎంత ఉంది, 1 part ఉంది. 1 into 12 years, రైట్. సో ఇప్పుడు ఏమవుతున్నాడు 2010లో మోను వయసు ఎంత. సో ఇది 2000 సంవత్సరంలో, 2010లో కావాలంటే సో మనకి +10 యాడ్ చేయాలి. సో 36 + 10 46 years. సో ఎక్కడుంది 46 years, ఆప్షన్ 2 ఈజ్ ద ఆన్సర్. సి ఆప్షన్ 2. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఫ్రెండ్స్, 13 వరుస పూర్ణాంకాల సగటు అంటున్నాడు. సో ఈ లాజిక్ గుర్తు చూడండి, వరుస పూర్ణాంకాల, రైట్, అంటే 13 వరుస పూర్ణాంకాల సగటు అంటున్నాడు. సగటు ఈజ్ నథింగ్ బట్ మిడిల్ అవుతుంది ఎప్పుడు వరుస అని ఇచ్చినప్పుడు. సో చూడండి 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 కదా. సో ఈ 13 వరుస అన్ని కన్సెక్యూటివ్. వరుస అంటే కన్సెక్యూటివ్. సో కన్సెక్యూటివ్ ఉన్నప్పుడు యావరేజ్ అనేది మనకి ఎక్కడ వస్తుంది, మిడిల్ వస్తుంది. మిడిల్ అంటే చూడండి 1 2 3 4 5 6 7 ఇక్కడ 36. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. వరుస అని ఇచ్చినప్పుడు దాంట్లో యావరేజ్ సగటు అనేది మనకి మిడిల్ నెంబర్ అవుతుంది 36, రైట్. ఇక్కడ ఏమంటాడు చూడండి 36 అన్నప్పుడు సో మనకి 35 34 33 32 31 30. సో అలాగే ఇక్కడ పెరుగుతూ వెళ్తుంది. సో 38 39 40 41 42, రైట్. ఇక్కడ ఏమంటున్నాడు, సో మీరు కావాలంటే ఈ నెంబర్స్ అన్నిటిని యాడ్ చేసి సో బై 13 చేసి మరి 36 వస్తుంది, కావాలంటే చెక్ చేసుకోండి, రైట్. ఇక్కడ ఏమంటున్నాడు నెక్స్ట్ 13 పూర్ణాంకాలలో 2 రెట్లు చిన్నది అంట, అంటే చిన్నది 2 రెట్లు చేయమంటున్నాడు. సో అది చిన్నది ఇదే కదా 30. సో దీన్ని 2 రెట్లు అంటున్నాడు. 30 into 2 60, రైట్. ఈ 13 పూర్ణాంకాలలో పెద్దది సో 42, అంతే కదా. 42 కలిపితే పొందిన మొత్తం ఎంత అవుతుంది. సో చూడండి 2 6 + 4 10 102. ఎక్కడుంది 102 అనేది మనకి. సో ఆప్షన్ 3లో ఉంది. సి ఆప్షన్ 3 ఆన్సర్, రైట్. సో నెక్స్ట్ క్వశ్చన్ ఫ్రెండ్స్, సో ఈ క్వశ్చన్ కొంచెం ఎక్స్టెండ్ చేశాడు చూడండి. మామూలుగా అయితే మనకి ఈ క్వశ్చన్ లో కొంచెం వరకు అడగాలి, బట్ ఈ క్వశ్చన్ ని కొంచెం ఎక్స్టెండ్ చేశాడు, రైట్. చూడండి గంటకి 50 కిలోమీటర్ల వేగంతో నడుస్తున్న బైక్ 10 నిమిషాలు ఆలస్యంగా గమ్యాన్ని చేరుకుంటుంది అంట, రైట్. సో 50 కిలోమీటర్ స్పీడ్ తో వెళ్తే 10 minutes లేట్ వెళ్తున్నాడు, రైట్. అదే విధంగా గంటకు 60 కిలోమీటర్ల వేగంతో మరి అదే దిశలోనే 60 కిలోమీటర్ల వేగంతో వెళితే 5 నిమిషాలు ఆలస్యంగా అవుతుంది, రైట్. బైక్ సాధారణ వేగంతో ప్రయాణించి అదే మార్గంలో ప్రయాణాన్ని సమయానికి చేరుకోవడానికి ఎన్ని నిమిషాలు పట్టాలి, రైట్. ఇక్కడ చూడు మామూలుగా మనకి ఒకే దిశలో అన్నాడు. ఒకే దిశలో అన్నప్పుడు మనకి ఏమవుతుంది, స్పీడ్ అనేది లెస్ అవుతుంది, రైట్. సో దాన్ని బట్టి బాగా గమనించండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి డిస్టెన్స్ తెలుసుకోవాలా. సో S = D/T. సో డిస్టెన్స్ కావాలి. సో డిస్టెన్స్ ఈ టీ పైకి వెళ్ళిపోతే స్పీడ్ ఇంటూ టైమా, రైట్. సో ఫస్ట్ స్పీడ్ చూడండి, స్పీడ్ ఎలా ఉంది 50 × 60. సో ఒకే దిశలో వెళ్తున్నారు ఇద్దరు, రైట్. రెండు సార్లు ఒకే సైడ్ లో వెళ్తున్నాడు కాబట్టి స్పీడ్ అనేది సబ్ట్రాక్ట్ అవుతుంది, రైట్. మైనస్ ఇంటూ ఇది స్పీడ్. సో టైం చూడండి, ఇప్పుడు 10 నిమిషాలు ఆలస్యము, ఇక్కడ
5 నిమిషాలు ఆలస్యం. సో 2 ఆలస్యమే, రైట్? ఆలస్యం అయితే సబ్ట్రాక్ట్. సో తొందరగా అంటే సబ్ట్రాక్ట్, రైట్? ఆలస్యము తొందరగా ఉందంటే అడిషన్ చేస్తాం. చూడండి ఇక్కడ రెండు సార్లు ఆలస్యమే కదా. సో అలాంటప్పుడు 5 మినిట్స్. సో మినిట్స్ ని అవర్స్ లోకి కన్వర్ట్ చేసుకుంటున్నాం. సో చూడండి 5 2 60 క్యాన్సిల్. సో 225. సో ఇది ఏది 25 అనేది? సో కిలోమీటర్స్ అంటే డిస్టెన్స్ మనం ఫైండ్ అవుట్ చేసినది, రైట్? ఇప్పుడు ఈ 25 కిలోమీటర్స్ ని ఇక్కడ చూడండి ఫస్ట్ 50 కిలోమీటర్ల వేగంతో వెళ్తున్నాడు. సో చూడండి, సో టైమ్ ఈజ్ ఈక్వల్స్ టు డిస్టెన్స్ బై స్పీడ్. సో 25 2 50. ఇది 1/2 అవర్స్. సో దాన్ని మనం మినిట్స్ లో కన్వర్ట్ చేసుకోవాలంటే 30 మినిట్స్. ఈ 30 మినిట్స్ లో ఏమేముంది? 10 నిమిషాలు ఆలస్యం కూడా ఉంది కదా. సో ఆ 10 నిమిషాలు ఆలస్యం అనేది తీసేస్తే, రైట్, -10 తీసేస్తే 20 మినిట్స్. అంటే అతను 20 మినిట్స్ లో వెళ్ళిపోవాలి యాక్చువల్ గా అంటే, రైట్? ఎక్కడుంది ఆప్షన్ 20 మినిట్స్ అనేది? ఆప్షన్ 3 ఇస్ ద ఆన్సర్. సి ఆప్షన్ 3, రైట్? ఓకే, ఒకవేళ ఆప్షన్ 60 కిలోమీటర్స్ తీసుకోండి. సో 25/60 అంటే 5 5 5 12 5/12 అవర్స్ లో ఉంది. ఇది మినిట్స్ లోకి మార్చుకోవాలా. చూడండి 12 5 20 25 5 25 మినిట్స్. ఈ 25 మినిట్స్ లో ఏముంది? 5 నిమిషాలు ఆలస్యం ఉంది కదా. అంటే 5 నిమిషాలు ఆలస్యం తీసేయాల అంటే లెస్. సో 20 మినిట్స్ లో అతను వెళ్ళాలి, రైట్? అది కూడా సేమే కదా. చూడండి నెక్స్ట్ క్వశ్చన్ ఫ్రెండ్స్. సో మరి సింప్లిఫికేషన్ ఇచ్చాడు చూడండి మనకి. సో మనకి స్టాండర్డ్ ఫార్ములా ఉంది కదా. సో బాడ్ మాస్. సో చూడండి 12/3 ఇంటూ, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్రాకెట్ ఉన్నది మనం క్లియర్ చేసుకోవాలా. చూడండి, సో 8 నుంచి 3 పోతే 5 5 + 7 12. సో 3 4 12. సో 12 ఇంటూ 4 48. ఎక్కడ ఉంది ఆప్షన్ 48? చూడండి ఆప్షన్ 1 ఇస్ ద ఆన్సర్. సి నెక్స్ట్ క్వశ్చన్ ఫ్రెండ్స్. సో మనకి నెంబర్ అనాలజీ నుంచి చూడండి. సో 4 3 16, అలాగే 3 5 19. సో 4 3 16. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది చూడండి. సో 4 ఇంటూ 3 చేస్తే 12, రైట్? 12 + 4 చేస్తే 16 వచ్చిందా. సో అలాగే సెకండ్ టర్మ్ నుంచి చూడండి 3 ఇంటూ 5 చేస్తే 15. సో 15 + 4 చేస్తే 19. ఓకే, రెండిట్లలో కండిషన్ సాటిస్ఫై అయింది. సో సేమ్ కండిషన్ కింద వాటిలో సాటిస్ఫై అవ్వాలి. సో ఫస్ట్ చూడండి 8 ఇంటూ 2 16, 16 + 4 20. ఓకే, సాటిస్ఫై అయింది కదా. ఆప్షన్ 1, రైట్? ఇంకా వేరే ఆప్షన్స్ చేయాల్సిన అవసరం లేదు. సో ఆప్షన్ 1 అనేది ఆన్సర్. సి ఆప్షన్ 1 కండిషన్. సో నెక్స్ట్ క్వశ్చన్ ఫ్రెండ్స్. సో ఈ క్వశ్చన్ చూడండి. ఏ డీలర్ అలౌస్ 30% డిస్కౌంట్ ఆన్ ద మార్కెట్ ప్రైస్ ఆఫ్ అన్ ఐటమ్ అండ్ స్టిల్ మేక్స్ ఏ ప్రాఫిట్ ఆఫ్ 10%. అంటే ఒక డీలరు, నేను దీని మీద 30% డిస్కౌంట్ ఇచ్చిస్తున్నా నీకు అని చెప్తాడు. అయినా కానీ ఆ 30% డిస్కౌంట్ ఇచ్చినా గానీ అతనికి ఆ వస్తువు మీద 10% ప్రాఫిట్ వచ్చి ఉంటుంది, రైట్? ఇలాంటి క్వశ్చన్స్ ఇచ్చినప్పుడు సో చూడండి నెక్స్ట్. సో మార్కెట్ ప్రైస్ కి కాస్ట్ ప్రైస్ కి మధ్య పర్సెంటేజ్ అడుగుతున్నాడు, రైట్? ఇలా సిచ్యువేషన్ వచ్చినప్పుడు మనకి చూడండి మార్కెట్ ప్రైస్ కాస్ట్ ప్రైస్, రైట్? సో ఇలాంటప్పుడు మనం ఏం చేసుకుంటామంటే మార్కెట్ ప్రైస్ అని వేసినప్పుడు 100% ప్లస్ మనకి ఈ ప్రాఫిట్ వచ్చింది కదా ఇక్కడ 10%, రైట్? ఇక్కడ చూడండి నెక్స్ట్ కాస్ట్ ప్రైస్ అంటే 100% మైనస్ డిస్కౌంట్, మనకి ఇచ్చిన డిస్కౌంట్, రైట్? సో చూడండి 100% ప్లస్ ప్రాఫిట్ 100 మైనస్ డిస్కౌంట్, రైట్? సో ఇది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ చూడండి 100 + 10 110, 100 మైనస్ 30 70. సో విచ్ మీన్స్ మార్కెట్ ప్రైస్ 30 ఉంటే కాస్ట్ ప్రైస్ 70 ఉంది, రైట్? సో నెక్స్ట్ ఏం అడుగుతున్నాడు? బై హౌ మచ్ పర్సెంటేజ్ ఈజ్ మార్కెట్ ప్రైస్ మోర్ దాన్ ద కాస్ట్ ప్రైస్. సో కాస్ట్ ప్రైస్ తో పోల్చుకున్నప్పుడు మార్కెట్ ప్రైస్ ఎంత పర్సెంటేజ్ ఎక్కువ ఉంది అంటున్నాడు. సో చూడండి ఎంత డిఫరెన్స్ ఉంది, 40. దేంతో పోల్చమంటున్నాడు? కాస్ట్ ప్రైస్. సో కాస్ట్ ప్రైస్ నథింగ్ బట్ 70. సో ఇంటూ 100, రైట్? సో 0 సో 400/7. సో చూడండి 7 5 35. సో ఆప్షన్ 5 తో ఏదైనా నెంబర్స్ ఉందా? లేదు ఇక్కడ లేదు. సో ఆప్షన్ 5 తో 57.14 ఉంది. సో చూడండి కావాలంటే 7 5 35, 5 మిగులుతుంది. సో 7 7 49. సో 57 ఉండాలి. సో ఆప్షన్ 1 అనేది ఉంది మనకి, రైట్? సో ఆప్షన్ 1 ఈస్ ద ఆన్సర్, రైట్? క్వశ్చన్ ఫ్రెండ్స్. సో ఏ ఒక వస్తువును 384 కి కొని దానిని 576 కి మరియు బి మరొక వస్తువును 1254 కి కొని 1672 కు అమ్మితే, రైట్? సో ఇది కాస్ట్ ప్రైస్, ఇది సెల్లింగ్ ప్రైస్, ఇది కాస్ట్ ప్రైస్, ఇది సెల్లింగ్ ప్రైస్. సో ఏ బి, రైట్? అమ్మితే సో ఇలా అమ్మినారంట వాళ్ళు. సో దాన్ని ఏమంటారు నెక్స్ట్? ఏ మరియు బి యొక్క లాభాల నిష్పత్తి అంటున్నాడు. సారీ క్వశ్చన్. సో ఇదండి ఏ మరియు బి యొక్క లాభాల నిష్పత్తి, రైట్? సో ఇక్కడ చూడండి నెక్స్ట్. సో మనకి పర్సెంటేజ్ ఆఫ్ ప్రాఫిట్, రైట్? ప్రాఫిట్ పర్సెంటేజ్ అంటే మనం ఏం చెప్పాను? సో ప్రాఫిట్ బై కాస్ట్ ప్రైస్ ఇంటూ 100, అంతే కదా, రైట్? సో ప్రాఫిట్ కావాలి మనకి. ప్రాఫిట్ అంటే 384 కొని 576 అమ్మాడు. సో ఎంత ఎక్కువ అమ్మాడు, అదే కదా. చూడండి 6 - 4 చేస్తే 2. సో 17 - 8 9. సో
4 - 3 1. సో ఇది ఎక్కువ ప్రాఫిట్. సో మనం కింద కాస్ట్ ప్రైస్ లెక్కేస్తాం అంతే కదా. 384 సో ఇంటూ 100. సో అలాగే సో ఇస్టు మరి బి చూడండి. సో 12 - 4 అంతే కదా. దీనిలోంచి దీన్ని తీసేయాలి, సబ్ట్రాక్ట్ చేయాలి. సో 12 - 4 8 రైట్. నెక్స్ట్ సో 6 - 5 1 రైట్. 16 - 12 4 అంతే కదా. సో నెక్స్ట్ 1254 ఇంటూ 100. సో చూడండి. సో మనకి ఇక్కడ ఆప్షన్స్ చూడండి. 5/2 5/3 3/2 3/4 అలా ఉన్నాయి. అంటే ఇది ఖచ్చితంగా మనకి డివైడెడ్ బై అయిపోతాయి. సో చూడండి 192ని డబల్ చేస్తే 4 18 384 వచ్చిందా. అంటే ఇది 1/2 రైట్ అంతే కదా. నెక్స్ట్ చూడండి 8th టేబుల్లో ఎండింగ్ లో 4 రావాలి. సో 8 3 24 4 వచ్చిందా. అంటే మనం 418 ఇంటూ 3 చేస్తే క్యాన్సిల్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో చూడండి 400 ఇంటూ 3 1200. సో 18 3 54 వచ్చిందా 1254. సో విచ్ మీన్స్ 1/3 అంటే 418 తో డైరెక్ట్ క్యాన్సిల్ అయిపోయింది. మనకి వచ్చిన రేషియోస్ ఎలా ఉన్నాయి. 1:2 సారీ 1/3 1/2 1:3. సో ఇక్కడ చూడండి మనకి రేషియోలు ఫ్రాక్షన్స్ లో ఉండకూడదు కదా రైట్. సో చూడండి మనకి 2 3కి ఎల్సిఎం 6 అవుతుంది రైట్. సో 1/2 ఇంటూ ఎల్సిఎం సారీ 1/2 ఇంటూ ఎల్సిఎం. సో 2 3 విచ్ మీన్స్ 3:1/3 ఇంటూ ఎల్సిఎం 3 2 6. సో ఇది మనకి రేషియో వస్తుంది. సో 3:2. సో మనకి 3:2 అన్నా ఒకటే, లేదంటే 3/2 అన్నా ఒకటే రైట్. ఎక్కడ ఉంది ఆప్షన్ 3/2. సి ఆప్షన్ 3 ఇస్ ద ఆన్సర్ రైట్. సో నెక్స్ట్ క్వశ్చన్ ఫ్రెండ్స్. సో 10 సంవత్సరాల క్రితం ఒక తల్లి తన కొడుకు కంటే 3 రెట్లు ఎక్కువ. సో సో చూడండి మదర్ ఈజ్ 3 times టు హర్ సన్ అంతే కదా. సో ఇక్కడ మదర్ కి కోఎఫిషియంట్ ఏం లేదు 1 ఉన్నట్ల. సో ఈ సన్ ఇటుపక్క వచ్చేసాడంటే ఈ 1 కోఎఫిషియంట్ ఇక్కడికి వెళ్తుంది రైట్. అంటే చూడండి మదర్ 3 times 3 parts ఉంటే సన్ ఒక పార్ట్ ఉంటాడు. ఇది ఎప్పుడు 10 years ఎగో రైట్. వాళ్ళ ఏజ్ యొక్క రేషియో అంతే కదా. సో ఇక్కడ చూడండి 5 సంవత్సరాల క్రితం ఆమె తన కొడుకు వయసు కంటే 5/2 రెట్లు ఎక్కువ రైట్. అయినా ఆమె ప్రస్తుత వయసు ఎంత. సో ఇక్కడ ఈ క్వశ్చన్ చూడండి ఎంత ట్రిక్కీగా చేయొచ్చో. ఇది ఆమె ప్రస్తుత వయస్సే కదా క్వశ్చన్ లో అడిగినది. సో ఆమె ప్రస్తుత వయసు మనకి ఫర్ ఎగ్జాంపుల్ 30 years ఇచ్చాడు. మనకి ఆమె ఆమె ఏజ్ ఆమె ఏజ్ వాళ్ళ సన్ ఏజ్ వాళ్ళ రేషియో తెలుసు మనకి ఎప్పుడు 10 years బ్యాక్. సో దాన్ని మనం 10 years తీసేసాం అనుకోండి. సో చూడండి 30 - 10 చేస్తే 20 years. సో 35 - 10 చేస్తే 25. నెక్స్ట్ 55 - 10 చేస్తే 45 రైట్. అలాగే 45 - 10 చేస్తే 35. ఇది 10 years బ్యాక్ ఆమె ఏజ్ ఇలా ఉంటుంది. సో ఈ ఏజ్ ఎలా ఉందంట 3 యొక్క మల్టిపుల్ ఉందంట. సో 3 యొక్క మల్టిపుల్ చూడండి 20 అనేది 3 యొక్క మల్టిపుల్ కాదు కదా. 25 అనేది కాదు. 45 అనేది అవుతుంది. 3 15 45 రైట్. నెక్స్ట్ 35 అనేది 3 యొక్క మల్టిపుల్. సో అవ్వదు. అంటే ఉన్నది ఒకే ఒక ఆప్షన్ ఆమె 3తో మల్టిపుల్ అయ్యేది ఎక్కడ ఉంది ఆప్షన్ 3 చూడండి. సి ఆప్షన్ 3 55 years ఇస్ ద ఆన్సర్. ఓకే నెక్స్ట్ క్వశ్చన్. మరి మామూలుగా మనకి నెక్స్ట్ కండిషన్ చూద్దాం. చూడండి ఇది ఇప్పుడు 10 years బ్యాక్. సో 10 years బ్యాక్ మనకి 45 ఉంది. ఇది 3 parts. 1 part ఎంత 15 రైట్. మదరు సన్ రైట్. నెక్స్ట్ చూడండి కండిషన్ సాటిస్ఫైడ్ చెక్ చేద్దాము. నెక్స్ట్ 5 years క్రితం అన్నాడు. అంటే ప్రజెంట్ లోంచి 5 years బయటకు వస్తాం ఎనికి వస్తాం కదా. సో ఇది 10 years బ్యాక్ అండి. సో 10 years తర్వాత అంటే 55 వస్తుంది. సో ఇది 25 వస్తుంది. ప్రజెంట్ లోంచి 5 years బ్యాక్ అంటున్నాడు అంటే 50. ఇక్కడ 20. ఇది ఎలా ఉందంట. సో 5/2 times ఉందంట రైట్. సో చూడండి ఎవరికి ఇది కొడుకు కంటే 5/2 times ఎక్కువ ఉంది. సో చూడండి సన్ ఏజ్ ఎంత 20. సో 5/2 చూడండి 2 10s 10 into 5 50 ఉందా మదర్ ఏజ్ రైట్. కండిషన్ సాటిస్ఫై అయింది కదా. సో ఇది ఏం చేయకుండా మనకి ఫస్ట్ కండిషన్ ద్వారానే ఆన్సర్ వచ్చేసిందండి రైట్. విచ్ ఇస్ ఆప్షన్ 3 ఇస్ ద ఆన్సర్ రైట్. ఫ్రెండ్స్ సో కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఇచ్చాడు మనకి. సో చూడండి చక్రవడ్డీతో 10 సంవత్సరాలలో డబ్బు రెట్టింపు అయితే అంటున్నాడు. అంటే ఫస్ట్ మనం 100 ఉంటే మన దగ్గర. సో మనం ఇన్వెస్ట్మెంట్ చేసాం. సో అది 10 years లో మనకి దానికి 100% యాడ్ అయ్యి డబల్ అయింది రైట్. రెట్టింపు అయింది. నెక్స్ట్ ఏమంటాడు ఎన్ని సంవత్సరాలలో అదే రేటుతో దానికంటే 16 రెట్లు అవుతుంది అంటున్నాడు. అంటే ఈ 100 రూపీస్ ఉంది కదా. ఇది 16 రెట్లు అవ్వాలి అంటే 16 times. సో విచ్ మీన్స్ 1600 అవ్వాలి. సో ఎలా చేస్తుంది. సో ఇక్కడ చూడండి 2 into 8 చేస్తే 1600 వచ్చిందా. సో అలాగని ఇక్కడ 10 into 8 చేస్తే 8 years వస్తుంది. సో ఒకవేళ ఆప్షన్ లో 8 years ఉన్నదనుకో అలా పెట్టేసామంటే ఎత్తిపోద్ది సీన్ ఇంకా. సో అలా చేయకూడదు దీన్ని. సో చూడండి సో ఎవ్రీ 10 years కి రెట్టింపు అవుతుంది. సో నెక్స్ట్ 10 years యాడ్ చేస్తే 20 years అవుతుంది కదా.
సో అప్పుడు ఏమవుతుంది, ఇది డబుల్ అవుతుంది. సో 400, రైట్. మరి నెక్స్ట్ 10 years యాడ్ చేస్తే 30 years అవుతుంది. అప్పుడు ఇది ఇక్కడున్న వాల్యూ రెట్టింపు అవుతూ వస్తుంటుంది. సో చూడండి, మరి 10 years యాడ్ చేస్తే 40 years కి ఇక్కడున్నది రెట్టింపు అయితే ఎంత అవుతుంది, 1600 అయిందా. మనకు 100 పెట్టినది 1600 అవ్వాలి. 16 రెట్లు అయిందా. ఎన్ని ఇయర్స్ పట్టింది, 40 years. సి ఆప్షన్ 3 అనేది ఆన్సర్. సి నెక్స్ట్ క్వశ్చన్ ఫ్రెండ్స్. సో మనకి 2 ఈక్వేషన్స్ ఇచ్చాడు ఇక్కడ. సో x² + xy + x = 18 అని, అలాగే y² + xy + y = 24 అని 2 ఈక్వేషన్స్ ఇచ్చాడు. సో ఇది 1, ఇది 2 ఈక్వేషన్స్. దెన్ ఫైండ్ ద వాల్యూ ఆఫ్ x + y అంటున్నాడు. సో x + y వాల్యూస్ మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇక్కడ చూడండి, నేను ఈక్వేషన్ 1 అండ్ 2 ని యాడ్ చేస్తా, రైట్. ఇక్కడ చూడండి, స్క్వేర్స్ యాడ్ చేస్తాం, ప్లస్ x² + y², రైట్. x² + y². నెక్స్ట్ xy లో చూడండి, ఇక్కడ ఒక xy ఉంది, ఇక్కడ ఒక xy ఉంది. సో యాడ్ చేస్తే 2xy. నెక్స్ట్ x + y ఈక్వల్స్ టు కాన్స్టాంట్ 18 + 24 42. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇదంతా x² + y² + 2xy. సో మనకి x + y హోల్ స్క్వేర్ ఫామ్ లో అవుతుంది ఇది, రైట్. ప్లస్ x + y ఈక్వల్స్ టు 42. సో ఇక్కడ చూడండి, ఇక్కడికి వచ్చాక మన ప్రాసెస్ ఉంటుంది. సో దీన్ని ఒకటి అనుకుంటాం d² అని, అలా ప్లస్ d -42 = 0 అట్లా రూట్స్ ఫైండ్ అవుట్ చేయాలి. సో దాని ప్లస్ లో మనం చూడండి డైరెక్ట్ వాల్యూ సబ్స్టిట్యూట్ చేసాం అనుకోండి, రైట్. ఇక్కడ చూడండి x + y. సో ఇక్కడ మనం అడిగినది x + y కదా. సో ఇక్కడ ఉన్నది x + y వాల్యూస్ డైరెక్ట్ మనం సబ్స్టిట్యూట్ చేసాం అనుకోండి. సో ఫస్ట్ 5 సబ్స్టిట్యూట్ చేసాం అనుకోండి, చూడండి 5² - 5. సో 5² అంటే 25 - 5 ఎంత ఉంది, 20. బట్ మనకు కావాల్సింది 42 రావాలా. అంటే ఈ రెండు వాల్యూస్ లో రెండు వాల్యూస్ 42 చూపించాలా. అలా కాకుండా ఒక వాల్యూ చూపించలేదు అనుకోండి, సో దాన్ని మనం కన్సిడర్ చేసుకోం, రైట్. సో చూడండి, సో 5 చూపించలేదు కాబట్టి ఇంకా 6 కూడా తీసుకోం. మరి ఇక్కడ 5 చూడండి, +5 ఉంది. సో 5², రైట్, +5. సో 25 + 5 30 వస్తుంది. బట్ మనకు కావాల్సింది 42. సో మనం కన్సిడర్ చేసుకోం. నెక్స్ట్ 6 చూడండి, 6² 36 +6 42. సో 42 ఈక్వల్ అయిందా. ఓకే, నెక్స్ట్ నెంబర్ చెక్ చేద్దాం, ఏది, -7. సో -7 హోల్ స్క్వేర్ -7. సో 49 - 7 ఈక్వల్స్ టు 42. అంటే ఈ రెండు నెంబర్స్ 42 వాల్యూస్ ఇచ్చాయా, రైట్. అంటే ఆప్షన్ 3 అనేది మనకి ఆన్సర్ అయ్యే ఛాన్సెస్ ఉంది. సో -6 7 చెక్ చేయండి. సో -6 హోల్ స్క్వేర్ -6 36 - 6 30. మనకు రావాల్సింది 42, రైట్. అంటే ఆప్షన్ 4 అనేది రాంగ్, 2 అనేది రాంగ్, ఆప్షన్ 3 ఇస్ ద ఆన్సర్, రైట్. అర్థమైందండి.